కాంగ్రెస్ ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు కక్ష సాధింపు చర్యల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో కలిసి ఆయన పరిశీలించారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతుల సమస్యలు తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని కొనలేని కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఎక్కడి నుండి ఇస్తుందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలని రైతులకు సూచించారు. విలేజ్లో మరి రైతు కొనుగోలు కేంద్రం దగ్గర ఈరోజు ఆగడం జరిగింది. ఇక్కడ రైతుల ఆవేదన చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న కాలంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు కేంద్రంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు నీళ్లకు కొరత లేదు, కరెంటు కోతలు లేవు, పైగా తిరిగి పంటలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధుతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే వచ్చిందో మరి నీళ్లు బంద్ అయినాయి, కాలువలలో నీళ్ళు లేవు, చెరువులన్నీ ఎండిపోయినాయి, బావులు లేవు, బావులలో కూడా బోర్లన్నీ ఎండిపోయినాయి. ఇలా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉండి కూడా ఎంతో కొంత పండించినటువంటి ధాన్యాన్ని కొనడం కోసం కూడా చాలా ఇబ్బందులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ కొనుగోలు కేంద్రం దగ్గర మనం ఉన్నాం. దాదాపుగా నెల రోజులు అవుతుంది రైతులు ధాన్యం తీసుకురావట్లేదు. ఇవి దాదాపు జోకి కూడా వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మిల్లు అలర్ట్ కాలేదు. ఏ మిల్లుకు తీసుకుపోవాలనో తెలియని పరిస్థితి. మరి రోజు రోజుకు దీని యొక్క వెయిట్ తగ్గిపోతూ ఉంది. కొలిసిన వాటికి తగ్గిపోతూ ఉంది, పోసిన వాటికి కూడా తగ్గిపోతూ ఉంది. దాంతో రైతు ఖచ్చితంగా అసలే నష్టపోయిండు, మళ్ళింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇక ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో ఇలా 1800కు 1900కు ధాన్యం